రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నా అంటే మీ మీద భయంతోనే మీరంటే భయంతోనే చాలామంది ప్రజలు మీతో కలిసి రావడం లేదని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం భయం అబ్బా? భయం ఏమనుకుంటుంది ఈ కాలాలలో? భయంతో రాజకీయం చేసే కాలం కాదు ఇది. ఇదంతా కూడా ఒక వాదం, ఒక దీంట్లో వెళ్ళాలి. ఎందుకు రావడం లేదు అని అంటే నేనేం చెప్తుంది దానికి? మీ వ్యవహార ప్రజలు మీ భావన కావచ్చు, ఏదైనా ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రజలు ఉంటే చాలు. నాయకులతో అవసరం ఏముంది? స్వార్థ రాజకీయ నాయకులు వీళ్ళు పదవులు డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా కొండాటి బుర్జుకాడ ఉరి ఇయ్యమంటే కూడా ఉరి వేసి ఎమ్మడే నాకు డబ్బులు ఇయ్యనే తోళ్ళు వీళ్ళని గురించి నాతో అడుగుతావు ఎందుకు? నువ్వు వాళ్ళని పోయి అడుగు. వాళ్ళని అడుగుతారు చెప్పు కరెక్ట్ సరిగ్గా సమాధానం తీసుకుంటే మీ నాన్న డబ్బు సూట్ కేసు ఒక చేతుల్లో పెట్టుకొని ఉరితాడు ఒక చేతిలో తీసుకొని పో. ఖచ్చితంగా సూట్ కేసు తీసుకొని పెళ్ళాన్ని ఉరి వేయకుంటే ఇప్పుడు అడుగు పో. వాళ్ళని అడుగుపో, నన్ను ఎందుకు అడుగుతావు? ఇక్కడ తీసుకుంటే మొత్తం మీ నాన్నగారైన శేషశయనారెడ్డి గారి శైలికి మీ శైలికి చాలా తేడా ఉంటుంది. మీ నాన్నగారు ప్రేమతో ప్రజలను దగ్గర తీసుకుంటారు, మీరు భయంతో దగ్గర తీసుకుంటారు అనేది ఉంది. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? నువ్వు అనుకుంటున్నావు ఇంకా గంటలు ఎందుకు అనవసరము? ఇంకా చాలు, నాకు వేరే పనులు ఉండే. మా నాయన మతికి చేస్తేవి నువ్వు ఇప్పుడే. ఎల్లుండి పెద్దల అమావాస్య ఉంది, సాంబ్రాన్ని వేయాల మా నాయనకు. ఆయన కాలం అయిపోయా మొన్ననే. నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను. గౌరు వెంకటరెడ్డి గారికి మీకు మధ్య ఉన్న విభేదాలు ఏమిటంటారు? స్మాల్ ఫెలోస్ వాళ్ళంతా మాకేమి దాదాపు 20 ఏళ్ల పాటు గ్రూపులో పెరిగినటువంటి వాళ్ళు, మా గ్రూపులో ఎదిగి మా గ్రూపులో రాజకీయం మొదలుపెట్టినటువంటి వాళ్ళు దాదాపు వాళ్ళను గురించి నేనెందుకు పెద్ద భేదాభిప్రాయం ఉంటుంది? ఏమేనంటే వాళ్ళు మరి రిజర్వేషను నందికొట్కూరు తాలూకా రిజర్వ్ కావడము, అంతకుముందు ఒక ఎన్నికలు జరిగితే మరి గౌరు చరిత గారు కంటెస్ట్ చేసి గెలిచారు. ఒక సింపతితో, ఒక దీంతో. దట్స్ ఆల్. దాంట్లో రైవలరీ ఏముంది అక్కడ? రైవలరీ ఏం కాదు. రాజకీయంగా వాళ్ళు ఒక సింపతి తప్పుదోవ పట్టించారు, ప్రజలను నమ్మించారు, ఒక సింపతి గెయిన్ చేసి గెలిచారు. దట్స్ ఆల్. దాదాపు 20 ఏళ్ళ పాటు ఫ్యాక్షన్ జరిగింది. అసలు మీకు ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో మీరు మీ ఊరు I'm not a factionist. I'm an educated person. I'm sorry to say. I don't have any faction with anybody. అప్పట్లో బ్రాహ్మణ కొట్టుకూరు మీద కాకుండా ఓరవకల్లు మీద నుంచి వెళ్ళేవారు గ్రామానికి కూడా. అసలు అంతలా ఫ్యాక్షన్ నడిచేది అంటుంటారు. నీవు చెప్తున్నావు, అది నాకైతే తెలియదు. నువ్వు చెప్తున్నావు, ఎవడు రాసి ఇచ్చినాడో నీకు స్క్రిప్ట్, కానీ నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నా ఇప్పుడు. ఫస్ట్ టైం ఐఎమ్ లిసనింగ్ టు దట్. మేము రాసుకున్న స్క్రిప్ట్ కాదు ఇది. ప్రజల్లో కొండాటి బుర్జుకాడు ఎవరన్నా చెప్పిరా, లేకపోతే హైదరాబాద్లోనే ఎవడన్నా చెప్పిరో తెలియదు, లేకపోతే గౌరవ్ వెంకటరెడ్డే చెప్పినట్టున్నాడు నీకు. కాబట్టి నాకైతే తెలియదు. ఫస్ట్ టైం ఐఎమ్ లిసనింగ్ టు ఆల్ దీస్ సబ్జెక్ట్స్. ఐఎమ్ వెరీ సారీ టు సే. అంటే గౌరవ్ వెంకటరెడ్డి గారికి అసలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పచ్చగడ్డేసే బగ్గుమంటుంది అన్నది కూడా. పచ్చి గడ్డి అంటే ఏమో తెలియదు, అది బగ్గుని ఎట్లా మండిదో తెలియదు, అది నువ్వే చెప్తున్నావు. ఐఎమ్ కన్సిడరింగ్ గౌరవ్ వెంకటరెడ్డి యాజ్ ఎ స్మాల్, వెరీ స్మాల్ ఫోర్స్. దట్స్ ఆల్. అంటే రాయలసీమ హక్కుల వేదిక అనే ఒక ఇది ద్వారా టీజీ వెంకటేష్ గారు చాలా లబ్ధి పొందారు అంటుంటారు. ఇప్పుడు అదే తరహాలోనే మీరు వెళ్తున్నారా? ఆయన రాయలసీమ కాదే ఆయన అనింది. ఆయన రాయలసీమ, ఉత్తర కోస్తా అన్నీ కలుపుకున్నాడు. ఆయన కలుపుకొని ఐక్యవేదిక అని పెట్టాడు. మొదట్లో రాయలసీమ అన్నాడు, కానీ ఎందుకో తర్వాత మళ్ళీ మానుకున్నాడు. ఆయన మానుకొని ఐక్యవేదిక అని పెట్టి కొంత అక్కడక్కడ మాట్లాడాడు. కానీ బట్ టీజీ వెంకటేష్ గారు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్. హీ ఆల్వేస్ వాంట్స్ టు బీ నియరర్ టు పవర్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు వేరు. కాబట్టి రాయలసీమ వాదాన్ని గట్టిగా వినిపించలేడు ఆయన. ఎందుకంటే బిజినెస్ మ్యాన్, ఎన్నో ముడిపడి ఉంటాయి. అటువంటిది ఈరోజు టీజీ వెంకటేష్ గారు రాయలసీమ వాదాన్ని బలంగా వినిపిస్తారన్నటువంటి నమ్మకం నాకైతే లేదు. అంటే ఆనాడు మీరు లేని సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన
మీ కుమార్తె అయిన బైరెడ్డి శబరి గారు ఇప్పుడు కనుమరుగయ్యారు. అంటే ఆమె ప్రత్యక్షంగా లేదు, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం లేదు. ఎందుకు కారణం అంటారు? సమయాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. నేను లేని కారణంగా నా కూతురు రాయలసీమ వాదం చనిపోకూడదని చెప్పి అది కిల్ కాకూడదు, అది ఎటువంటి పరిస్థితుల్లో ఇది అంతం కాకూడదని చెప్పి త్యాగంగా